శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ చేంజర్. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించారు. జనవరి 10న వరల్డ్ వైడ్గా 12,800 థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది భయ్య. అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ మూవీకి ఇంతవరకు హైప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి భయ్య. సో టాపిక్లోకి వెళ్తే గేమ్ చేంజర్కి హైప్ రాకపోవడానికి మొదటి కారణం టైమింగ్. ఈ మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ కూడా సరైన టైంకి రాకపోవడం. ఇక గేమ్ చేంజర్కి హైప్ రాకపోవడానికి రెండో కారణం ఏంటంటే మ్యూజిక్. ఈ మూవీ నుండి వచ్చిన ఏ సాంగ్ కూడా సరిగ్గా ఇంప్రెస్ చేయలేకపోతుంది. ఏదో పర్లేదు అనేలా ఉన్నాయి తప్ప వావ్ అనే రేంజ్లో ఏ సాంగ్ కూడా లేదు. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్లో కూడా బీజిఎం అస్సలు అంటే అస్సలు బాలేదు భయ్య. ఒక పాన్ ఇండియా మూవీకి తమని ఇటువంటి బీజిఎం సాంగ్స్ ఇవ్వడం కూడా గేమ్ చేంజర్కి మైనస్ అని చెప్పాలి. ఇక గేమ్ చేంజర్కి హైప్ రాకపోవడానికి మూడో కారణం ఏంటంటే డైరెక్టర్ శంకర్. ఇతను తీసిన ప్రీవియస్ మూవీస్ 2.0, ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. సో అందుకే డైరెక్టర్ శంకర్ మీద కొంచెం డౌట్గా ఉంది. ఒకప్పుడు ఉన్న ఫామ్లో ఇప్పుడు లేకపోవడం వల్ల గేమ్ చేంజర్ మీద హైప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. ఇక ఫైనల్గా గేమ్ చేంజర్కి హైప్ రాకపోవడానికి మరో కారణం పుష్ప 2. ఎస్, ఈ మూవీకి ఉన్న రేంజ్ వల్ల గేమ్ చేంజర్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు భయ్య. రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటిదాకా అందరూ పుష్ప 2 మత్తులోనే ఉన్నారు. అంతలా బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది పుష్ప 2. ఇంకా పుష్ప 2కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి గేమ్ చేంజర్కి సరైన హైప్ రావట్లేదు. సో ఈ 4 కారణాల వల్ల గేమ్ చేంజర్కి హైప్ అనేది ఇంతవరకు క్రియేట్ అవ్వలేదు. గేమ్ చేంజర్ రిలీజ్కి తిప్పి కొడితే ఇంకో 15 రోజులే ఉంది భయ్య. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మేబీ ట్రైలర్ రిలీజ్ చేసి ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఈ మూవీకి హైప్ అనేది రావచ్చు. మరి చూడాలి గేమ్ చేంజర్ టీం ఎలా ప్లాన్ చేస్తారో అనేది. సో ఇది గైస్, మరి గేమ్ చేంజర్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అలాగే గేమ్ చేంజర్ Day 1 ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి భయ్య.